నమస్తే, వెల్కమ్ టు షావి న్యూస్. తాజా వార్తలకు స్వాగతం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గలాల రణబేరి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కథం తొక్కనున్న విద్యార్థి లోకం. బాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఉద్యమ కార్యాచరణ. కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ. 2.5 లక్షల కోట్లు అప్పు చేస్తూ కేవలం 5,000 కోట్ల వైద్య కాలేజీలకు ఇవ్వలేరా బాబు? కార్పొరేట్లకు 1,000 కోట్లు ఇస్తారు, మాకివ్వరా రాయితీలు? ఆ రాయితీలు ఇవ్వడానికి డబ్బు ఉండదా? సబ్సిడీ బకాయిలు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యం. నిబంధనలకు విరుద్ధంగా రాయితీలు విడుదల చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దిగి రాకపోతే విశాఖ సమ్మిట్ను అడ్డుకుంటాం. సచివాలయం వద్ద ధర్నాలో నినాదించిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు. మైనారిటీలపై బాబు సర్కారు ఉదాసీనత. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో హోదా లేని వ్యక్తుల నియామకం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఏఎస్ పోర్ట్లో పంచాయతీరాజ్ అధికారి. కట్టు తప్పింది మీరే, అవినీతిని కేంద్రీకరించి మాపై నిందల. సీఎం చంద్రబాబు తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలలో తీవ్ర అసహనం. బాబు సర్కారు భూ పందేరం, ఏడాదికి 1,000 రూపాయలు. టీడీపీ ఆఫీసులకు కారు చౌకగా ప్రభుత్వ భూములు లీజుకు. అసైన్ చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. క్లీన్ ఎనర్జీ అవసరాలకు 99 ఏళ్ల అసైన్డ్ భూములు దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే హక్కు అసైన్డ్ దారులకు కల్పిస్తూ చట్టంలో సవరణలు. విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ ఈ నెలాఖరు నుంచి రైలు ప్రారంభం. విజయవాడ చెన్నై రైలు నరసాపురం వరకు పొడిగింపు. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలును రైల్వే శాఖ మంజూరు చేసింది. విజయవాడ బెంగళూరు వందే భారత్ రైలు ఈ నెలాఖరుకు పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు రూట్ మ్యాప్ షెడ్యూల్ను రైల్వే శాఖ ఖరారు చేసింది. మంగళవారం మినహా మిగిలిన 6 రోజులు ప్రయాణించే ఈ రైలు విజయవాడ నుండి బెంగళూరుకి 9 గంటల్లో చేరుకోవచ్చు. శ్రీ చైతన్య స్కూల్ 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య. కడప శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్ గదిలో 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ మరణానికి స్కూల్ యాజమాన్య కారణమంటూ ఆందోళన చేపట్టారు. మార్చూరులో ఉన్న బాలిక మృతదేహాన్ని స్కూల్ వద్ద తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రుల బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాధితులు రోడ్డుపైనే ధర్నా చేపట్టారు. చంద్రకళ జీవితంలో చీకట్లు నింపిన టీడీపీ నాయకుడు. న్యాయం చేయాల్సిన పోలీసులదే తీరు. శవంలా బతికిడుస్తున్న ఇల్లాలు. సాయం కోరితే నేతల వెక్కరింపులు. కుమిలిపోతున్న బాధిత కుటుంబీకులు. ఆమె పేరులో ఉన్న కళ జీవితంలో లేకుండా చేశారు. వేధించి దాడి చేసి అవమానపరిచి జీవోత్సవంలా మార్చేశారు.